నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న రణం. ఇరాన్ ఓడరేవులను నౌకలతో దిగ్బంధించిన అమెరికా. ధీటుగా బదిలిస్తామని టెహరాన్ హెచ్చరిక. గల్ఫ్లోని పోర్ట్లను ధ్వంసం చేశామని ప్రకటన. బీహార్ ముఖ్యమంత్రి పదవికి నేడు నితీష్ కుమార్ రాజీనామా. నూతన సీఎం రేసులో సామ్రాట్ చౌదరి. ఈ నెల 22 నుంచి సమ్మెకు ఆర్టీసీ జేఏసీ నోటీసు. సానుకూలంగా ఉన్నాం, తొందరపడద్దన్న పొన్నం. పోలీస్ వాహనం ఢీకొని ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతి. కక్షపూరితంగానే హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాలను తమ నౌకాదళంతో దిగ్బంధించారు. ఆ దేశానికి నౌకల రాకపోకలను అడ్డుకునే ప్రక్రియను మొదలుపెట్టారు. దీంతో 15 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అమెరికా చర్యపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్ ధీటుగా బదిలిచ్చేందుకు సిద్ధమవుతోంది. తమ రేవుల దిగ్బంధనానికి ప్రతిగా పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ల చుట్టూ ఉన్న పోర్టులన్నింటికీ రాకపోకల్ని అడ్డుకుంటామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో మళ్లీ నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. పాక్లో శాంతి చర్చలు విఫలమవడంతో ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాల్ని దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. దీంతో అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం రాత్రి హర్ముజ్ సమీపంలో బలగాల్ని భారీగా మోహరించింది. ఇరాన్ కు వచ్చే ఆ దేశాన్ని వీడే నౌకలన్నింటినీ అడ్డుకుంటామని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లలోని ఇరాన్ ఓడరేవులకు రాకపోకల్ని సాగనివ్వబోమని స్పష్టం చేసింది. ఇరానేతర దేశాల పోర్టులకు వెళ్లే నౌకల ప్రయాణానికి మాత్రం హర్ముజ్ వద్ద అడ్డు తగలబోమని తెలిపింది. దిగ్బంధన ప్రక్రియ కోసం ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాల చుట్టూ 15కు పైగా యుద్ధ నౌకల్ని అమెరికా మోహరించింది. Coalition warship 121 engaged in transit passage in accordance with international law. No challenge is intended to you. హర్ముజ్ సమీపంలోకి ఇరాన్ నౌకలు వస్తే ధ్వంసం చెయ్యాలని తమ బలగాల్ని ట్రంప్ ఆదేశించారు. ఆంక్షలున్న ఇరాన్ చమురును కొనుగోలు చేసే, విక్రయించే వారిపై సత్వర విచారణ చేపట్టి శిక్ష పడేలా చూస్తామని అమెరికా హెచ్చరించింది. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో కొందరు సముచిత వ్యక్తుల నుంచి తమకు ప్రతిపాదన వచ్చిందన్నారు. ఇరాన్ అణ్వస్త్రాల్ని కలిగి ఉండేందుకు తాము ఎన్నటికీ అనుమతించబోమన్నారు. ప్రస్తుతం ఇరాన్ తీవ్ర ఒత్తిడిలో, దయనీయ స్థితిలో ఉందన్నారు. ఆ దేశం తమతో తిరిగి చర్చలు జరుపుతుందా లేదా అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోనని చెప్పారు. హర్ముజ్ ను తెరుస్తామంటూ ఇచ్చిన మాటను ఇరాన్ నిలబెట్టుకోలేదని ట్రంప్ ఆక్షేపించారు. తమ ఓడరేవులు, హర్ముజ్ దిగ్బంధనంపై ఇరాన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. అమెరికా తమతో పోరుకు దిగితే తాము పోరాడతామని స్పష్టం చేసింది. తమ సంకల్పాన్ని పరీక్షిస్తే మరింత పెద్ద గుణపాఠం నేర్పుతామని పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ హెచ్చరించారు. ఇకపై పెట్రోల్ ధరలు తలుచుకుని అమెరికన్లు బాధపడతారని ఎక్స్లో ఘాలిబఫ్ పేర్కొన్నారు. ఇరాన్ భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతటా సముద్ర భద్రత ప్రమాదంలో పడుతుందని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికా దిగ్బంధనానికి ప్రతీకారంగా గల్ఫ్ రేవుల్ని మూసేస్తామని పేర్కొంది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో భద్రత అనేది ఉంటే అందరికీ ఉండాలని, లేకపోతే ఎవ్వరికీ ఉండకూడదని వ్యాఖ్యానించింది. తమ ఓడరేవులకు ముప్పు కలిగితే గల్ఫ్లో ఏ ఓడరేవు సురక్షితంగా ఉండదని పేర్కొంది. ఇరాన్ నుంచి అనుమతి పొందిన నౌకలకు మాత్రమే హర్ముజ్లోకి ప్రవేశించే వీలు కల్పిస్తామని ఐఆర్జీసీ వెల్లడించింది. అటు అమెరికా తమ షరతులకు అంగీకరించి అక్రమ డిమాండ్లను పక్కన పెడితే మరో దఫా చర్చలు జరిపేందుకు సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. శాంతికైనా, యుద్ధానికైనా తాము సిద్ధమేనని, రెండింట్లో ఏది కావాలో వాషింగ్టనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ట్రంప్ పిలుపునిచ్చిన ఇరాన్ దిగ్బంధన ప్రక్రియలో తాము పాలు పంచుకోబోమని బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు నాటో దేశాలు స్పష్టం చేశాయి. హర్ముజ్ జలసంధిలో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యేలా చూసేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్తో కలిసి ఈ వారం ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తానని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రకటించారు. హర్ముజ్ దిగ్బంధనం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగేందుకు కారణమవుతుందని రష్యా హెచ్చరించింది. హర్ముజ్ ను మూసివేసే హక్కు ఏ దేశానికి లేదని ఐక్యరాజ్య సమితి షిప్పింగ్ చీఫ్ ఆర్సేనియా డొమింగేజ్ స్పష్టం చేశారు.
శాంతి చర్చలు విఫలమవడంతో ఇరాన్పై మళ్లీ దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పరిమిత స్థాయిలో దాడుల్ని పునరుద్ధరించేలా ట్రంప్ సలహాదారులు ప్రణాళికలు రచిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. లెబనాన్పై భూతల దాడులు సహా క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. బీరూట్ సహా దక్షిణ లెబనాన్లోని బింట్ జెబిల్, అల్ తైరి వంటి పలు ప్రాంతాల్లో భూతల దాడులు చేపట్టినట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఈ దాడుల్లో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. హెజ్బుల్లా స్థావరాలను చుట్టుముట్టి దాడులు చేసినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. రాకెట్లు, శతఘ్నులతో హెజ్బుల్లా సైతం ప్రతిదాడులు చేసింది. ఐడిఎఫ్ వాహనాలను పేల్చేసినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2055 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల్లో 165 మంది పిల్లలున్నారని వెల్లడించింది. మరోవైపు అమెరికా వేదికగా మంగళవారం లెబనాన్, ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు జరపనున్న చర్చలను హెజ్బుల్లా తిరస్కరించింది. ఆయుధాలు వదిలిపెట్టేలా తమపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ చర్చలు జరుగుతాయని హెజ్బుల్లా సెక్రటరీ జనరల్ నయీం కాసిం ఆరోపించారు. ఆ చర్చల్లో తీసుకునే నిర్ణయాలకు హెజ్బుల్లా కట్టుబడి ఉండబోదని స్పష్టం చేశారు. బీహార్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగం సిద్ధమైంది. పగ్గాలు చేపట్టబోతున్న కమలనాథుడు ఎవరనేది ఇవాళ తేలే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించి సీఎం పదవి నుంచి వైదొలుగుతున్నట్లు నితీష్ కుమార్ లాంఛనంగా ప్రకటించనున్నారు. వెంటనే లోక్ భవన్కు వెళ్లి గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పించనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ఎన్నికైనప్పటి నుంచి తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. 243 సీట్లున్న బీహార్ శాసనసభలో ఎన్డీఏకి 202 మంది సభ్యుల బలం ఉంది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కొత్త సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు నితీష్ తనయుడు నిశాంత్ను కొత్త కేబినెట్లోకి తీసుకుంటారని తెలుస్తోంది. హైబ్రిడ్ నమూనాలో సీట్ల పునర్విభజనతోనే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం పెంచాలనుకుంటున్న లోక్సభ సీట్లలో 50% జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50% రాష్ట్రాల స్థూల ఆర్థిక వృద్ధి రేటు ఆధారంగా పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు. దామాషా పద్ధతిలో 50% సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర నష్టమని, ప్రధాని మోదీ ఈ సమస్యను అత్యంత ప్రమాదకరంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ 100% కట్టుబడి ఉందని, ప్రస్తుత సీట్ల ప్రాతిపదికగా 33% మహిళా కోటాను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నార్త్ ఈస్టర్న్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ సీట్లు లేవు. సో 100% జనాభా ప్రాతిపదికన కూడా సీట్ల పంపకాలు లేవు. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకోండి. మొదట మహిళా బిల్లు పాస్ చేయండి. ఇప్పుడు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లు లోక్సభలో అదేవిధంగా శాసనసభలో పెంచడానికి బిల్లును ఆమోదించుకొని భవిష్యత్తులో సీట్లు పెంచడానికి, నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి ఎలాంటి విధి విధానాలు తీసుకుంటే బాగుంటుందో సభలోనే కాకుండా బయట వచ్చి ప్రజలతో కూడా చర్చించండి, సూచనలు తీసుకోండి. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేయండి. మొత్తం పూర్తిగా దాని మీద ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను మళ్ళీ సభలో చర్చకు పెట్టండి. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ మొత్తం అయిపోతుంది. అంతే తప్ప హడావిడిగా అడ్డగోలుగా చేసి దేశంలో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి ఇది ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఒక వైరుధ్యాన్ని, గ్యాప్ ను పెంచడానికి మీరు దయచేసి ప్రయత్నం చెయ్యకండి అని చెప్పి మోడీ గారికి నేను సూచన చేయదలుచుకున్నా. నరేంద్ర మోడీ గారు చేస్తున్న చర్యల వల్ల మొదటి నుంచి జనాభా ప్రాతిపదికన ఏదైతే మూల సూత్రంగా పెట్టుకుని నియోజకవర్గాల పునర్విభజన జరిగిందో ఆ ప్రాతిపదికన చేస్తే ఉత్తరాదిన విపరీతమైన జనాభా పెరిగిపోయింది, దక్షిణాదిలో జనాభా తగ్గిపోయింది, జనాభా నియంత్రణకు జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము దానికి ఒప్పుకునేదే లేదు అని తమిళనాడులో స్టాలిన్ గారు, నేను కర్ణాటక నుంచి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము నిరసన తెలపడమే కాకుండా ప్రధానమంత్రికి లేఖ రాసినాం. దీన్ని ఏ మాత్రం మేము ఒప్పుకునే సమస్యనే లేదని చెప్పడంతో ఇంకో రూపంలో ఈ రోజు బయలుదేరారు. దామాషా ప్రకారం అని ప్రోరేటా. రేపు ఇది పెంచినప్పుడు మనకేమో 26 అవుతున్నాయి, ఉత్తరప్రదేశ్ కు 120 అవుతున్నాయి. అప్పుడు 94 సీట్లు మనకు ఇద్దరికి మధ్యలో అంతరం అవుద్ది. ఈ రోజున్న మనకు వాళ్ళకున్న అంతరము 412 సీట్లు ఉంటే రేపు పెంచే సీట్లతోని 620 సీట్లు అవుతాయి.
208 సీట్లు అదనంగా ఉత్తర భారతదేశానికి అన్డ్యూ అడ్వాంటేజ్. ఆ ఉత్తరాదిలో ఉన్న 5-6 రాష్ట్రాలు కలిస్తే 410 సీట్లు అనేటివి అక్కడనే అయిపోతాయి. ఇది తీరని విఘాతంగా మారుతుంది. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నట్టుగా కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవులలో మహిళలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చిత్తశుద్ధి లేని ఎన్డీఏ ప్రభుత్వము ఆ రోజు చట్టాన్ని లోక్సభలో ఆమోదించినప్పుడు తక్షణమే అమలు చేసే అవకాశం ఉన్న మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. 2026లో జనాభా లెక్కలేస్తామని ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు ఆ లెక్కలు పూర్తి చేసి అమలు చేయాల్సిన అంశాన్ని పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పెంపును రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టి రోజు చట్టం ముందుకు తీసుకొస్తుంది. మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణంగా కట్టుబడి ఉండడమే కాకుండా 100% మేము మద్దతు ఇస్తున్నాము. 6 నెలల లోపలనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. కాబట్టి రేపటి 16, 17, 18 పార్లమెంట్ సమావేశాలలో తక్షణమే మహిళా రిజర్వేషన్లు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లను మహిళలకు అమలు చేసడానికి చట్టం తీసుకురా, మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాము. అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మహిళలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న మహిళలకు న్యాయం చేయాలనుకున్న బండి సంజయ్ గారు. డాక్టర్ లక్ష్మణ్ అంటే నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే ఆయన ఉత్తరప్రదేశ్ రాజ్యసభ కాబట్టి ఆయన అక్కడనే పోతాడు, ఆయనకి ఇక్కడేం సంబంధం లేదు. అందరు మహిళలకు ఇచ్చిన మీ 60 ఏళ్ళ మేము, మీరు 46 ఏళ్ళ మీ పార్టీకి ఒక్క మహిళా అధ్యక్షురాలనైనా నియమించుకున్నారా కిషన్ రెడ్డి గారు? ఒక్కసారి దీనికి జవాబు చెప్పండి. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అనే పదవి ఒక మహిళకి ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీలు ఇచ్చిండ్రా? మహిళల్ని చిన్న చూపు చూడడమే భారతీయ జనతా పార్టీ లక్షణము, అవలక్షణము. నేను దేశానికే అన్యాయం జరుగుద్దని చెప్తున్నా. నేను పార్టీలకు కాదు, దేశ ప్రజల మధ్యలో అంతరం పెరిగినప్పుడు ఆ దేశానికే నష్టం చేకూరుస్తుంది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన జిమ్మేదారి కూడా మాకే ఉంది. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నేతలు మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగబోదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీకి పేరు వస్తుందనే అక్కసుతోనే రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. లోక్సభ సీట్లను 50% చొప్పున పెంచి నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. దేశ అత్యున్నత పదవిలో మహిళను కూర్చోబెట్టిన పార్టీ బీజేపీ అని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్లో ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చారో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ కు కనీస అవగాహన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ తో దక్షిణాదికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగబోదని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి అవగాహన లోపం ఉన్నట్టుంది. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఏ రాష్ట్రాన్ని కూడా అన్యాయం జరిగేటువంటి ప్రసక్తి లేదు. రాహుల్ గాంధీ గారు కానీ మిగతా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మరి దీనిపైన రాజకీయం చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. డీలిమిటేషన్ కాకుండా మహిళా రిజర్వేషన్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈరోజు చేస్తూ ఉన్నాము. ఏదైతే 33% మహిళా రిజర్వేషన్ ఇస్తున్నామో దానికి అదనపు సీట్లు తీసుకొస్తాం. సుప్రీంకోర్టు జస్టిస్ నేతృత్వంలో ఈ యొక్క డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. స్టేట్ లెవెల్లో కమిటీస్ ఏర్పాటు చేయాలి. వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ చేయాలి. రాష్ట్రాల వారీగా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. దీనికి రాజ్యాంగబద్ధంగా 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ సెన్సస్ నివేదిక వచ్చిన తర్వాత మనకు ఆ సమయం సరిపోదు కాబట్టి 2011 సెన్సస్ ప్రకారము ఈరోజు డీలిమిటేషన్ చేస్తూ ఉన్నాము. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి అసంబద్ధంగా ఉందని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ మండిపడ్డారు. మహిళలకు 33% రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టే కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రధాని మోదీ చారిత్రక రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని తెలిపారు. బీజేపీకి పేరు వస్తుందని అక్కసుతోనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మహిళలు చట్టసభల్లో రాకుండా ఉండాలి? సమాజంలో ఎస్సీ ఎస్టీలకు కూడా విద్యా ఉద్యోగాలనే కాదు రాజకీయాల్లో కూడా తమ వంతు వాటా దక్కాలని చెప్పి కోరుకున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను వాళ్ళు అమలు చేస్తూ ఉంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన పేరు మీద 543 సీట్లు ఇవాళ 816 పెరగడం వల్ల మీకున్న అభ్యంతరం ఏమిటని చెప్పి
భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. వీళ్ళ ప్రాతినిధ్యాన్ని అడ్డుకోవడానికి మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందా? జనాభా నియంత్రణకు పాటుపడ్డటువంటి దక్షిణాది రాష్ట్రం నష్టం జరుగుతుందనేటువంటి ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ జనాభాతో ముడిపెట్టకుండా ఉన్నటువంటి సీట్ల నిష్పత్తికి అనుగుణంగా మేము పెంచుతామని చెప్పి వారు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మహిళలు అడ్డుకోవడము, ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం పెరగకుండా చూడడమే అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ ఐకాసా ప్రకటించింది. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సమ్మెకు ఇంకా 9 రోజుల సమయం ఉందని, ఇప్పటికీ యాజమాన్యం ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపేస్తామని నేతలు ప్రకటించారు. రాష్ట్ర కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతా గోపాల్ దాస్తో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఆర్టీసీ యాజమాన్యం హాజరు కాకపోగా కార్మికుల సమస్యలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని ఓ లేఖలో పేర్కొన్నారని నేతలు తెలిపారు. గత నెల 13న సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆర్టీసీ యాజమాన్యం నుంచి గానీ ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లాల్సి వస్తోందని జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. ఏప్రిల్ 22వ తారీఖు ఇంచుమించు 10 రోజుల గడువు ఉన్నది. ఈ 10 రోజుల లోపు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల మీద ప్రేమ ఉంటే, మా సమస్యలు పరిష్కరించాలనే ఒక ఆలోచన, ఒక మంచి అభిప్రాయం మా పట్ల కలిగి ఉంటే, మీరిచ్చిన హామీలే, మీరిచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే మేము ప్రధాన డిమాండ్గా పెట్టాం కాబట్టి వాటి పట్ల మీరంతా సానుకూలంగా వ్యవహరించేటువంటి దృక్పథం మీలో ఉంటే ఖచ్చితంగా మా సమ్మెకు 22వ తారీఖు వరకు మా తలుపులు తెరిచే ఉంటాయని మీరు అంటున్నారు. మీరు సమస్యలు పరిష్కారం చేస్తా అంటే మీ ద్వారా పరిష్కారం చేసుకోవడానికి ఆర్టీసీ కార్మిక వర్గం తరఫున జేఏసీ నాయకత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తుంది. ఇంకా ఈ సమ్మెను అందరినీ కార్మిక వర్గాల నుంచి మొత్తం ప్రతి ఒక్కరిని మద్దతు కూడగట్టడానికి, ప్రజా సంఘాల మద్దతు కూడగొట్టడానికి, ప్రజలలో సొచ్చుకొని తీసుకుపోవడానికి, అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగొట్టడానికి మా జేఏసీ అన్ని విధాలుగా మా ప్రణాళికలు మేము వేసుకోవడం జరిగింది. రేపటి నుంచి మా కార్యాచరణ ఇక సమ్మె వైపే మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు జీతభత్యాలు ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సమస్యలపై తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం కమిటీ ఏర్పాటు చేశామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నామని జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వాళ్ళకి రావాల్సిన 2 PRCలు ఇస్తాం, ఇంకొక PRC తోటి కలిపి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, సర్వీస్ కండిషన్లు ఇస్తాం, కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేస్తాం, పాత బకాయిలన్నీ కూడా ఇచ్చేస్తాం, అట్లాగే యూనియన్ల పునరుద్ధరణ చేస్తామని చెప్పి స్పష్టమైన వాగ్దానం చేసింది ప్రభుత్వం. 2.5 సంవత్సరాలైనా వారి ఇవాళ ఈ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం అంటున్నారు, పాలనా ప్రభుత్వం అంటున్నారు, ఎక్కడ కూడా చలనం రాలే. ఆర్టీసీలో ఇబ్బందులు చాలా పెరిగిపోయినాయి. ఇవాళ ఆర్టీసీలో 16,000 మంది మరి రిటైర్డ్ అయితే కూడా పదోన్నతులు లేవు, కొత్త రిక్రూట్మెంట్ లేవు. తర్వాత రిటైర్డ్ అయిన పిల్లలకి, చనిపోయిన వాళ్ళ పిల్లల ఉద్యోగ ఉపాధి కూడా కన్సల్టెడ్ బేసిక్లో ఇచ్చి ఇబ్బందికర పరిస్థితి చేసిండ్రు. ఆర్టీసీకి సుశిక్షితులైనటువంటి కార్మికులు ఉన్నారు, ఇవాళ వర్క్షాపులు ఉన్నాయి, మిషనరీ ఉంది. మేము ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే గొప్ప శక్తి మాకుంది. ఏం చేస్తాం? అదే సబ్సిడీ మాకు ఇవ్వండి, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటా ఉన్నాం. నష్టాల నుంచి గట్టెక్కి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీకి ఈ సమ్మె పిలుపు ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం జేఏసీతో చర్చలు జరిపి సమ్మెకు వెళ్లకుండా చూడాలని కార్మికులు కోరుతున్నారు. అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల కుంభకోణంలో తాము ఆరోపణలు చేస్తే కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపడం ఏంటని మంత్రి సీతక్కను బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. 35,310 స్మార్ట్ ఫోన్ల కొనుగోలు కోసం 54 కోట్లకు టెండర్ పిలిచి 24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన 30 కోట్లు ఎక్కడికి పోయాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మంత్రి సీతక్క ఇష్టారీతన మాట్లాడడం సరికాదని ఆక్షేపించారు. 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500, 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? విచారణ అడిగితే చెప్పుతో కొడతా అనడం ఏంటిది? విచారణ కోసం అడిగితే మా మీద కేసు వేయడం ఏంటిది? ఇంకా విచిత్రం ఏంటంటే, విచారణ అడిగినందుకు పెద్దలు కేసీఆర్ గారిని లీగల్ నోటీస్, వారికి లీగల్ నోటీసులు, మేము ట్వీట్లు వేసినందుకు
మేము వీటి మీద ట్వీట్ వేసినందుకు, ఈ ఆధారాలన్నీ బయట పెట్టినందుకు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలనంట, ఇవన్నీ పోస్టులు డిలీట్ చేయాలనంట. మేము అనేది ఏంటంటే ఇదే కేసు అదేదో సిబిఐ దగ్గర పెట్టండి, తప్పుంటే సిబిఐ ఇందులో మీరు ఆరోపణ తప్పు ఉంది అని అన్నప్పుడు మేము అప్పుడు సిబిఐ చెప్పేస్తే అప్పుడు క్షమాపణ చెప్తాం కదా. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని మారుమూల గూడెమైన చించుఘాట్లో డీజీపీ సోదరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఆదివాసీలు సంప్రదాయ రీతిలో గుస్సాడి నృత్యాలతో స్వాగతం పలికారు. తర్వాత గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆదివాసీ పెద్దలను ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని గంజాయి రహిత గూడెంగా మారుస్తామని చించుఘాట్ గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాన్ని ఆదివాసీలు డీజీపీకి అందజేశారు. పోలీస్ శాఖ తరపున స్థానిక యువతకు హెల్మెట్లను పంపిణీ చేసిన ఆయన ప్రతి ఊరికో గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హెల్మెట్లను ఇంట్లోనే ఉంచకుండా వాహనాన్ని నడిపేటప్పుడు ధరించాలని వెల్లడించారు. చాలా ముఖ్యం. ప్రతి గ్రామానికి లైబ్రరీ ఉండాలి. మన పుస్తకాలు మన చేతిలో సెల్ ఫోన్ లేకున్నా లేకున్నా కానీ పుస్తకం మాత్రం ఉండాలి. ఆ లైబ్రరీని మీరు ఉపయోగించుకుంటే లాభం. అదొక దాన్ని పుస్తకాలను బీరువాలలో పెట్టేసేసి అద్దాల బీరువాలో పెట్టేసి చూసుకునే లాభం లేదు. చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి చూస్తాను. ముఖ్యంగా మనకి ఎలక్షన్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పి మీరు తయారైనప్పుడు చాలా పనికొచ్చేటువంటి పుస్తకాలు ఉన్నాయి. దాన్ని రోజు ఉపయోగించుకోండి. మీరు సెల్ ఫోన్లు చూసుకుంటా దాంట్లో ఉన్నటువంటి రీల్స్ చూసుకుంటా, యూట్యూబ్లో వచ్చేటువంటి పనికి మళ్ళీ పాటలు చూసుకుంటా దాంట్లో మీరు టైం గడపకండి. ఇక్కడ ఒక రోజుకు 2 గంటలు గంటన్నర సేపు మీరు లైబ్రరీలో కూర్చున్నారంటే చాలా నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ వచ్చిన ఎవడో ఏం చేయలేడు. మీరు ఎంత విజ్ఞానం వస్తుందో మీకు అర్థం చేసుకోండి. లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకుంటే సక్రమంగా ఉపయోగించుకుంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. మీకు జీవితాలు ఇంకా ముందుకు పోతుంది. సంగారెడ్డి జిల్లా మనూరులో పోలీస్ వాహనం ఢీకొట్టి ఏఎస్ఐ మృతి చెందారు. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందే ఏఎస్ఐ పైకి వాహనం దూసుకెళ్లగా తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే వాహన డ్రైవర్ హోంగార్డ్ రామారావు కక్షపూరితంగానే హత్య చేశాడని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం హోంగార్డ్ రామారావు పరారీలో ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అడవి శేష్ మృణాల్ జంటగా షానియల్ డియో దర్శకత్వంలో సుప్రియా యారగడ్డ నిర్మించిన చిత్రం డెకాయిట్ ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు, స్వప్రదత్, దర్శకులు నాగస్విన్, నందిని రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శేషు నటన, చిత్ర బృందం పనితీరును వారు అభినందించారు.